ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామమున కూడి వచ్చిన మీ అందరికీ ఈ ఉదయకాల శుభాలు తెలియజేయుచున్నాను. దేవుని మహాకృపను బట్టి దేవుడు తన ఉచిత కృపలో ఈ 2024 సంవత్సరము 12 మాసాలు దేవుడు తన కృపలో మనల్ని కాపాడాడు. అందును బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిద్దామా? మరి ముఖ్యంగా ఈ చివరి మాసం డిసెంబర్ మాసంలోకి అడుగుపెట్టి ఉన్నాము. ఈ మాసమంతా దేవుడు మనల్ని మన కుటుంబాలను కాపాడాలని లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామమున మనం ప్రార్థన చేద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనంలో ఒక అమూల్యమైన సత్యాన్ని తెలియజేస్తాడు. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. దేవుడు తన వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక. ఈరోజు వర్తమానం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దినములు చెడ్డవి గనుక అంటాడు. ఒక విధంగా చెప్పాలి అంటే అపోస్తలుడైన పౌలు సంఘమును హెచ్చరిస్తూ ఉన్నాడు. అనగా క్రైస్తవ విశ్వాసిని హెచ్చరిస్తూ ఉన్నాడు. మానవ జీవితం కాలగమనముతోటి కొట్టుకొని పోతుంది. కాలములో మనమున్నాం, కాలముతో పరిగెడుతూ ఉన్నాం కదండి. వాస్తవానికి కాలాతీతులం కాదు మనం. ఒక విధంగా చెప్పాలి అంటే కాలముతో పాటు పరిగెత్తుతున్నాం, కాలం మనల్ని నియంత్రిస్తుందని చెప్పాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుకనే మనం ఏం చేసినా కాలాన్ని పరిగణలోకి తీస్తాం. మనం ఏ పని చేయండి, ఏ పని చేసినా ఏది చేసినా కాలాన్ని పరిగణలోకి తీసుకుంటాం. టైం బేజర్ వేస్తాం, టైం మెజర్మెంట్ వేస్తాం. దాన్ని బట్టి కొంతమంది బిజినెస్ మ్యాగ్నెట్స్ కానీ నిమిషానికి ఎంత సంపాదిస్తున్నారు అన్న లెక్కలు మనం చూస్తూ ఉన్నప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది కదండి. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, కాలానికి అతీతుడైన ప్రభు, ఆయన కాలములో ఉన్నవాడు కాదు, కాలానికి అతీతుడు. కాలములు ఆయన చేతిలో ఉన్నాయి, దినములు ఆయన చేతిలో ఉన్నాయి, సంవత్సరములు ఆయన చేతిలో ఉన్నాయి, మాసాలు ఆయన చేతిలో ఉన్నాయి. కాలానికి అతీతుడైన మహోన్నతుడైన దేవుని బిడలం మనం. అయితే కాలగమనములో మనము కొట్టుకొని పోకుండా అపోస్తలుడైన పౌలు చెప్పిన మాట ఏమిటో తెలుసా? దినములు చెడ్డవి గనుక అంటాడు. అవునండి, ఈ అంత్య దినములలో మనం ఉన్నాం. ఎందుకు అంత్య దినములని చెప్పవలసి వచ్చిందంటే, ప్రేమైన వారలారా, మనం ప్రపంచము వైపు ఒకసారి చూస్తే దేశం మీదకి దేశం, రాజ్యం మీదకి రాజ్యం, మరి యుద్ధాలు జరుగుతున్నాయి. ఒక పక్క విపత్తుకరమైన ప్రకృతి విపత్తులు జరుగుతూ ఉన్నాయి, పెను తుఫాన్లు కలుగుతూ ఉన్నాయి. మరొక పక్క భూకంపాలను గురించి మనం వింటూ ఉన్నాం. ఎక్కడ మానవునికి సమాధానం లేదు. ఎక్కడ మానవుని జీవితంలో సమాధానం అన్నది కరువైపోయింది. భయకంపితుడైపోతూ ఉన్నాడు. ఎక్కడ 3వ ప్రపంచ యుద్ధం జరుగుతుందని ఒక పక్క, ఎక్కడ వరదలు ముంచివేస్తాయని, పెను తుఫాన్లు, ప్రకృతి విపత్తు వల్ల నష్టపోతామేమని మరిపక్క. ఇది మానవ జీవితం నేటి కాల గమనంలో. దీన్ని బట్టి చూస్తే మనకేం అర్థమవుతుంది? ప్రభు రాకడ సమీపముగా ఉన్నది. ఆ మహోన్నతుడైన ప్రభు రాకడకు సూచనలు మనకు కనపడుతూ ఉన్నాయి. యేసయ్య చెప్పాడు కదా, ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ విశ్వాసి. అందుకని అపోస్తలుడైన పౌలు అంటాడు, దినములు చెడ్డవి. అంటే ఈ కాలము, ఈ పరిస్థితులు, మానవుని హృదయం, మానవుని ఆలోచన సమస్తము చెడ్డది. ఎక్కడ మంచి అన్నది లేదండి. ఈ కాలగమనంలో పరిగెత్తుతున్న మానవుని జీవితంలోకి మనము తొంగి చూస్తే ఈ యొక్క
దినాలలో మనము చూస్తే, ఈ దినాలను మనం చూస్తే ఎక్కడ మంచితనం లేదు. విపత్కరమైన పరిస్థితులు, దుర్మార్గమైన పరిస్థితులు, ఎక్కడ చూసినా భయంకరమైన వార్తలు వింటున్నాం. మనము నోటితో చెప్పలేని వార్తలు మనం వింటున్నాం. అటువంటి పరిస్థితుల్లో మానవ జీవితం ఉన్నప్పుడు నిజంగా జనములు చెడ్డవి. దేవుని బిడ్డ, ప్రేమలు చల్లారిపోయిన దినాల్లో మనం ఉంటున్నాము గనక జాగరూకులమై మనం జాగ్రత్త పడాలి. క్రైస్తవులమైన మనం, అపోస్తలుడైన దేవుని యొక్క సేవకుడు దైవజనుడైన మోషే చేసిన ప్రార్థన 90వ కీర్తనలు అంటాడు, మా దినములు లెక్కించే జ్ఞానం మాకు నేర్పమంటాడు. దినములు లెక్కించే జ్ఞానాన్ని నీవు అడగాల. దేవుని బిడ్డ, దినములు చెడ్డవి కనుక ఈ దినములను నీవు సద్వినియోగం చేసుకోవాలని ఈ ఉదయకాల సమయంలో నేను కోరుకుంటున్నాను. సమయాన్ని వ్యర్థముగా చేయించున్నావా? కాలయాపన చేయించున్నావా? నీ చేతిలో ఉన్న సెల్ ఫోన్, నీ ఇంట్లో ఉన్న టీవీ, లేకపోతే ఇతరులతో ముచ్చట్లు పెట్టడం, ఇవన్నీ సమయాన్ని మింగివేస్తాయి. కాలాన్ని మింగివేసే పరిస్థితులు శత్రువైన సాతాను వీటన్నిటినీ మరి మింగివేసి నిన్ను దేవుని యొద్ద నుండి దూరం చేస్తుంది. జాగ్రత్త సుమా. మరి సద్వినియోగం చేసుకో, సమయాన్ని సద్వినియోగం చేసుకుంటామని నేను అనుకుంటున్నాను. తలలు వంచండి, ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, మహోన్నతుడవైన దేవ, మహాగణుడా, మీ పరిశుద్ధ ఘనమైన మహోన్నతమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. అవును తండ్రి, దినములు చెడ్డవని మహాజ్ఞాని, ఇదిగో ప్రభువా నాయనా, దినములు చెడ్డవని అపోస్తలుడైన పౌలు తెలియచేశాడు. ఎదుగు తండ్రి, దైవజనుడైన మోషే మా దినములను లెక్కించుటకు మాకు నేర్పమని మోషే ప్రార్థన చేశాడు. అవును తండ్రి, దినములు చెడ్డవి గనుక సమయాన్ని సద్వినియోగం చేసుకునే కృపను మాకు అనుగ్రహించమని నజరేయుడైన యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు నేను